ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి. మా చుక్క కన్నాంబకు ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్. దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం? మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో అరే జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు అన్నారే. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్. మీకు చేతులు ఎత్తు. ఎన్నిళ్ళు కావాలి ముఖ్యమంత్రికి? ఉన్నిళ్ళు సరిపోవా? ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు? నువ్వెవడ్రా? నువ్వు ప్రతిపక్ష నాయకుడా? నువ్వు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షుడు ఏంటి? నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? అంటే ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎక్కడ చూసిన మీటింగ్ లో సైకో జగన్ అని అంటున్నారే. చూసిన మీటింగ్ లో సైకో జగన్ అని అంటున్నారే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన